Hello, welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ట్రెండ్ ఇంట్రాడే ట్రేడింగ్లో అయినా, పొజిషనల్ ట్రేడింగ్లో అయినా, ఇన్వెస్ట్మెంట్లో అయినా ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. మార్కెట్లో మనకి చాలా రకాల ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నవి. డబుల్ టాప్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ప్యాటర్న్, ట్రిపుల్ టాప్ ప్యాటర్న్, ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, డైమండ్ టాప్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్, హారిజాంటల్ ఛానల్, డిసెండింగ్ ఛానల్, అసెండింగ్ ఛానల్, ఇవి మేజర్ ట్రెండ్ ప్యాటర్న్స్. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి. అయితే ఈ ప్యాటర్న్స్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైవ్ మార్కెట్లో వీటిని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకే మనం ట్రెండ్ని ఫ్యాన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఈ ఫ్యాన్ని ఇన్వెంట్ చేసింది WD గ్యాన్. అందుకే దాన్ని గ్యాన్ ఫ్యాన్ అని కూడా అంటారు. గ్యాన్ 45 అనేది స్టాక్ మార్కెట్లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనకి 45 డిగ్రీస్ డ్రా చేయాలంటే ఒక ఎక్స్ యాక్సిస్ లైన్ కావాలి. అదే విధంగా ఒక వై యాక్సిస్ లైన్ కూడా కావాలి. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం 45 డిగ్రీ లైన్ అనేది డ్రా చేస్తాము. ఇది మనకి ఒక 45 డిగ్రీ యాంగిల్. అయితే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇది ఒకటే 45 డిగ్రీ యాంగిల్ కాదు, ఇది కూడా 45 డిగ్రీ యాంగిల్, ఇది కూడా 45 డిగ్రీ యాంగిలే, ఇది కూడా 45 డిగ్రీ యాంగిలే. మరి ఇప్పుడు వీటిల్లో మనం దేన్ని కన్సిడర్ చేయాలి? ఏది ఎగ్జాక్ట్ 45? గ్యాన్ థియరీ ప్రకారం మనకి స్టాక్ మార్కెట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నప్పుడు మనకి వెనక ఉన్న 2 యాంగిల్స్ అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ ఉన్న టాప్ యాంగిల్, బాటమ్ యాంగిల్, ఈ రెండు 45 డిగ్రీ యాంగిల్స్ కావాలి. మార్కెట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండదు కాబట్టి మనకి బ్యాక్ యాంగిల్స్ తో పని లేదు. మనకి మార్కెట్ అనేది పాజిటివ్ 45 డిగ్రీస్ నుంచి నెగిటివ్ 45 డిగ్రీస్ మధ్యలో సర్కిల్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పాజిటివ్ 45 యాంగిల్ దగ్గర మార్కెట్ కట్ అవుతుందో అది అక్కడి నుంచి కిందకి ట్రావెల్ అవుతూ కిందనున్న నెగిటివ్ 45 యాంగిల్ దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ 45 దగ్గర ఇంపాక్ట్ అవుతుందో మనకి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ 45 దగ్గర నుంచి టర్న్ అయ్యి మార్కెట్ మళ్ళీ పాజిటివ్ 45 వరకు వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ 45 వరకు వస్తుందో మళ్ళీ పాజిటివ్ 45 దగ్గర యాంగిల్ కట్ అయినప్పుడు మళ్ళీ నెగిటివ్ 45 వరకు వస్తుంది. ఇలా ఈ పర్టికులర్ 45 to 45 సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మార్కెట్ కొన్ని సందర్భాల్లో 45కి పైనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. అది వెరీ రేర్ కేసెస్. పర్టికులర్ గా మార్కెట్ లో హై వోలటైలిటీ, ఏదైనా న్యూస్ ఇంపాక్ట్, ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనకి 45కి పైనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. అది 45 కట్ అయ్యి కిందకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఓవరాల్ గా మనకి ఫ్యాన్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇది గ్యాన్ ఫ్యాన్ కాదు, ఇది ఫిబొనాకీ ఫ్యాన్. గ్యాన్ ఫ్యాన్ లో మనకి గోల్డెన్ రేషియో లైన్ అనేది కస్టమైజ్ చేసుకోవడానికి లేదు. అందుకని నేను ఫిబొనాకీ ఫ్యాన్ అనేది తీసుకున్నాను. ఫ్యాన్ అనేది ఏదైనా సరే మనం 45 డిగ్రీస్ లో పెట్టాలి. అది ఇక్కడ మెయిన్ లాజిక్. సో ఫిబొనాకీ ఫ్యాన్ లో మనకి గోల్డెన్ రేషియోని పెట్టుకోవడానికి కస్టమైజేషన్ ఉంది కాబట్టి నేను ఫిబొనాకీ ఫ్యాన్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు గ్యాన్ థియరీ ప్రకారం ఈ ఫ్యాన్ లో మనకి ఒక 5 జోన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోన్, న్యూట్రల్ జోన్, వీక్ జోన్, ఎక్స్ట్రీమ్ వీక్ జోన్. 45 డిగ్రీ కన్నా పైన ఏదైతే ఉందో అది మనకి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోన్. సో ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోన్ లో నుంచి మార్కెట్ స్ట్రాంగ్ జోన్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి ఒక్కొక్క జోన్ వీక్ అవుతూ కిందకు వచ్చి మనకి నెగిటివ్ 45 టచ్ చేస్తుంది. నెగిటివ్ 45 టచ్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అది వీక్ జోన్ నుంచి స్ట్రాంగ్ జోన్ కి, స్ట్రాంగ్ జోన్ నుంచి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోన్ కి వెళ్తుంది. ఫ్యాన్ అనేది మనం నార్మల్ గాను డ్రా చేసుకుంటాము, రివర్స్ లో కూడా డ్రా చేసుకుంటాము. అయితే సిచ్యువేషన్ బట్టి ఏది ఎక్కడ వాడాలో అలా వాడుకోవాల్సి వస్తుంది. అయితే మనకి గ్యాన్ ఫ్యాన్ లో గోల్డెన్ రేషియో యాంగిల్ మిస్ అవుతుంది. అందుకని మనం ఫిబొనాకీ ఫ్యాన్ అనే దాన్ని వాడుకుంటాము. ట్రేడింగ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్ బార్ లో థర్డ్ ఎలిమెంట్ ని మనం క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ అని ఉంటుంది. దీన్ని మనం ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ యొక్క సెట్టింగ్స్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ని మనం ఎలా డ్రా చేయాలి, డ్రా చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము, ఎంత ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాము అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. జనరల్గా గ్యాన్ ఫ్యాన్ ఎలా డ్రా చేయాలి అనేది మనం యూట్యూబ్లో చూస్తే ఇక్కడ ఉన్న టూల్ బార్లో ట్రెండ్ యాంగిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రెండ్ యాంగిల్ని ఇలా 45 డిగ్రీస్లో డ్రా చేసుకుని దీని మీద మనకి ఇలా గ్యాన్ ఫ్యాన్ అనేది డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మనం ఒకసారి చార్ట్ని కనుక ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే ఆ 45 డిగ్రీ యాంగిల్ అనేది మారిపోతూ ఉంటుంది.
ఎందుకంటే ఒక ఎంటీ ప్లేన్ మీద 45 డిగ్రీస్ అనేది డ్రా చేయడం కష్టం. 45 డిగ్రీ ఎగ్జాక్ట్ 45 డిగ్రీ అనేది మనకి ఒక స్క్వేర్ లో మాత్రమే వస్తుంది, ఇంకెక్కడ రాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో ఇంట్రాడే సెటప్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఇలా మనం అవర్లీ పెట్టుకుంటాము. ఇలా అవర్లీ పెట్టుకున్నప్పుడు ప్రతి అవర్ అనేది మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. ఈ బాక్స్ అనేది ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసినా చేయకపోయినా అది ఏదో ఒక పర్టికులర్ టైంలో స్క్వేర్ బాక్స్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెకండ్ 1 అవర్ తీసుకుంటే ఇది చూడటానికి ఇది స్క్వేర్ లాగా లేదు, కానీ దీన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏదో ఒక సర్టెన్ సిచ్యువేషన్ లో ఇది మనకి స్క్వేర్ బాక్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటే ఇది స్క్వేర్ కాదు కదా అనే డౌట్ అక్కర్లేదు. అది స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక సిచ్యువేషన్ లో స్క్వేర్ అయితే తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనం ఇప్పుడు ఈ బాక్స్ కి కనుక మనం ట్రెండ్ డ్రా చేసుకుంటే ఏ బాక్స్ కి ట్రెండ్ డ్రా చేస్తే దాని నెక్స్ట్ అవర్ మార్కెట్ ట్రెండ్ అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ముందు మనం ఫ్యాన్ అనేది అసలు ఫస్ట్ నార్మల్ గా ఎలా డ్రా చేయాలి, ఇన్వర్టెడ్ గా ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. దాని తర్వాత ఫ్యాన్ ద్వారా ట్రెండ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఫిబ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ సెలెక్ట్ చేసుకుని నార్మల్ గా డ్రా చేసినప్పుడు ఈ సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్ లో ఈ లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇది మనకి ఆటోమేటిక్ గా 45 డిగ్రీస్ అవుతుంది. అదే విధంగా మనం ఇన్వర్టెడ్ ఫ్యాన్ డ్రా చేయాలి అన్నప్పుడు రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్ లో ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్ లో లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. ఇలా డ్రా చేస్తే మనకి ఇది ఇన్వర్టెడ్ ఫ్యాన్ అవుతుంది. మనకి సిపిఆర్ ద్వారా ఈజీగా అర్థమయ్యే పాయింట్ ఏంటి అంటే సిపిఆర్ కన్నా పైన ఉంటే మార్కెట్ పాజిటివ్ మూవ్మెంట్ లో ఉంది, సిపిఆర్ కన్నా కింద ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్ మూవ్మెంట్ లో ఉంది అని తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనకి సిపిఆర్ కన్నా కింద ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం నార్మల్ ఫ్యాన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం ఇన్వర్టెడ్ ఫ్యాన్ ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. జనరల్గా ఇంట్రాడే ట్రేడర్స్ లో 99% ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి మనకి ఓన్లీ నార్మల్ ఫ్యాన్ సరిపోతుంది. ఎందుకంటే ఈ ఇండికేటర్ అనేది మనకి ఆప్షన్స్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ లో మనం కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి రెండింటికి కూడా నార్మల్ ఫ్యాన్ డ్రా చేస్తే కాల్ పడిపోతుంది అంటే పుట్టు పెరుగుతుంది, పుట్టు పడిపోతుంది అంటే కాల్ పెరుగుతుంది. కాబట్టి రెండింటికి నార్మల్ ఫ్యాన్ డ్రా చేస్తే పుట్టు ఎక్కడ ఫాల్ అవుతుందో చెక్ చేస్తే కాల్స్ కొనుక్కోవచ్చు, కాల్స్ ఎక్కడ పడిపోతున్నాయో చెక్ చేసుకుంటే మనం అక్కడ పుట్టు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కాల్ గ్రాఫ్, ఇది మనకి పుట్టు గ్రాఫ్. సో ఇప్పుడు కాల్లో ట్రెండ్ ని పుట్టులో ట్రెండ్ ని డ్రా చేసి కాల్లో రివర్స్ అవుతుంటే పుట్టు ఎలా రైజ్ అవుతుంది, పుట్టులో రివర్స్ అవుతుంటే కాల్ ఎలా రైజ్ అవుతుంది అనేది 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ముందుగా నేను కాల్లో ట్రెండ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ విధంగా ట్రెండ్ డ్రా చేస్తే డిఫాల్ట్ గా మనకి ట్రెండ్ అనేది అలా ఉండిపోతుంది. ఈ కరెంట్ 1 అవర్ కి ట్రెండ్ ఇదే సరిపోతుంది, మనకి మధ్యలో ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అదే అవర్ కి నేను ఇక్కడ పుట్టుకి డ్రా చేస్తున్నాను. WD గ్యాన్ ప్రపోజ్ చేసిన ఫ్యాన్ లో సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫ్రెష్ గా ఒక యాంగిల్ కట్ అవ్వాలి. మనం ఫ్యాన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెష్ గా యాంగిల్ కట్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఫ్రెష్ గా ఇలా యాంగిల్ కట్ అవుతుందో అక్కడి నుంచి మనకి మూవ్మెంట్ అనేది వస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇక్కడ మనకి ఫ్యాన్ కట్ అయింది, ఇక్కడ నుంచి మనకి మూవ్మెంట్ అనేది కిందకు వచ్చింది. అదే సిచ్యువేషన్ లో ఇక్కడ మనకి ఎటువంటి యాంగిల్ అనేది కట్ అవ్వలేదు. కాల్ ని పుట్ ని రెండింటిని చూసుకోవటం వల్ల కాల్ లో ఫ్రెష్ గా యాంగిల్ కట్ అయింది కాబట్టి ఇక్కడ మనం పుట్ అనేది బై చేసుకోవచ్చు. అదే సిచ్యువేషన్ లో ఇక్కడ మనకి పుట్ అనేది జస్ట్ సిపిఆర్ కన్నా పైన ఉంది. సో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అనేది. అయితే ఎంత వరకు వెళ్తుంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే అది కూడా మనకి ట్రెండే డిసైడ్ చేస్తుంది. 95% ఆఫ్ ది టైమ్ ఒక యాంగిల్ కట్ అయితే నెక్స్ట్ యాంగిల్ అనేది మనకి టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ రీచ్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, లేదు ఈ లోపు నాకు వచ్చిన ప్రాఫిట్ చాలు అంటే కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పుట్టుకి ఫస్ట్ ట్రెండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను, ఇక్కడ కాల్ కి ట్రెండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మన యాంగిల్ ని కట్ చేసింది. అక్కడ నుంచి స్ట్రైట్ అవే పెద్ద మూవ్మెంట్ అనేది వచ్చింది. అలానే ఇక్కడ మనకి పుట్టు కూడా మంచిగా పెరిగింది. అయితే ప్రైస్ అనేది బాటమ్ అవుట్ అయిపోయి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ వచ్చేసింది. ఈ కన్సాలిడేషన్ లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక 50 పాయింట్స్ కన్సాలిడేషన్ జరిగింది. ఈ 50 పాయింట్స్ లో మనం ఏదైనా ట్రేడ్ ఎంటర్ అయ్యి ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఎటువంటి స్కోప్ లేదు. కానీ అదే పుట్ చార్ట్ లో ఫ్రెష్ గా యాంగిల్ ని కట్ చేసింది కిందకి. సో ఇక్కడ మనం కాల్ ఎంటర్ అయ్యి నెక్స్ట్ యాంగిల్ రీచ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి మనం ఇక్కడ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. లేదా మధ్యలో మనం ఎక్కడైనా ప్రాఫిట్ సాటిస్ఫై అయితే అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. ప్రీవియస్ అవర్ కి ఫ్యాన్ డ్రా చేసి కరెంట్ అవర్ లో ఫ్రెష్ గా యాంగిల్ కట్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ గా యాంగిల్ అనేది కట్ అయినప్పుడు అక్కడ మనకి ట్రెండ్ చేంజ్ అయింది అనేది మీనింగ్. ఇక్కడ మనకి ఈ ఫ్యాన్ అనేది ఒక స్క్వేర్ బాక్స్ లో ఎగ్జాక్ట్ 45 డ్రా చేయడం వల్ల
వల్ల దీని యాక్యురసీ అనేది ఆల్మోస్ట్ 90% అబోవ్ ఉంటుంది. ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ కి ట్రావెల్ అయ్యేటప్పుడు ఏదన్నా సపోర్టో రెసిస్టెన్సో లేదన్నా ఏదన్నా సిపిఆర్ లాంటివి ఎప్పుడన్నా అక్కడ మనకి స్ట్రాంగ్ గా ఉంటే తప్ప ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ వరకు మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెళ్ళిపోతుంది. సో మనం చేయాల్సిందల్లా మన రిస్క్ ఎంత ఉందో చూసుకోవాలి, రివార్డ్ కూడా మనకి ఆ యాంగిల్ ఎంత ఇస్తే అంతవరకే. ఎందుకంటే ఎవ్రీ 1 అవర్ మార్కెట్ ర్యాలీ అవ్వదు, ఎవ్రీ 1 అవర్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉండదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటే అంతే మన ప్రాఫిట్ వస్తుంది. అంతకు మించి మనం మార్కెట్ తో ఆర్గ్యూ చేయకూడదు, ట్రెండ్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.